హలో గాయ్స్, ఇప్పుడు వార్ 2 మూవీ చూడడం జరిగిందండి. ఇక ఈ మూవీ గురించి వీడియోలో చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాలంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వార్ 2 అండి లిటరల్లీ చాలా రోజుల నుంచి వెయిటింగ్ అండి. హిందీ ఇండస్ట్రీలో, బాలీవుడ్ ఇండస్ట్రీలో మన ఎన్టీఆర్ గారు అడుగు పెడుతున్నారు, అది కూడా నెగిటివ్ రోల్లో అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిటింగ్ అండి. లిటరల్లీ అండి బ్యాంగ్ అండి మూవీ అయితే ఇచ్చి పడేసింది అనుకోండి. డైరెక్ట్లీ పక్కా ఎన్టీఆర్ గారి హిందీ ఇండస్ట్రీ పోయి తెలుగు ఇండస్ట్రీ పరువు నిలబెట్టండి అనుకోండి. ఒక రేంజ్లో ర్యాంప్ ఆడిచ్చేసిండు హిందీ ఇండస్ట్రీని. అంత బాగుందండి మూవీ అయితే. లిటరల్లీ ఎన్టీఆర్ గారి మూవీని యాక్సెప్ట్ చేయడం ఒక ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి యాక్సెప్ట్ చేయడము. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో RRR తర్వాత కొంచెం పేరు వచ్చినా కానీ దానికి తగ్గట్టు దేవరాకి అక్కడ కలెక్షన్స్ రాకపోవడం అనేది అంటే చాలా మంచి కలెక్షన్ వచ్చింది, కానీ అనుకున్న రేంజ్ ఇంకా వచ్చుంటే బాగుండేది అన్న పాయింట్లో ఉండే. యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎన్టీఆర్ గారిని అనుకున్నాం, కానీ ఇచ్చి పడేసిందండి. ఈ మూవీ చూస్తే పక్క హిందీ ఇండస్ట్రీ పిలిచి మరీ ఇస్తుందండి రోల్స్. అంత బాగుంది మూవీ అయితే. బేసిక్గా హీరో అయితే ఒక ఫస్ట్ ½ అవర్ తర్వాత వస్తాడండి. ఇంట్రడక్షన్ సీన్కి వెనకాల మనకి బీజిఎం వస్తుందండి. బ్యాన్ అండి, ఇచ్చి పడేసిండి మ్యూజిక్ డైరెక్టర్ అయితే. ఇక స్టోరీ లైన్ ఏముంటుందండి, బేసిక్గా కబీర్ ఒక మిషన్ మీద వెళ్తాడు, అదే మన హృతిక్ రోషన్ ఒక మిషన్ మీద వెళ్తాడు. ఇక ఎన్టీఆర్ వస్తారు. ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది, ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ అయింది, ఫైనల్గా ఏమైంది అని చెప్పే స్టోరీ అండి. కాలర్ ఎగరేసే డ్యాన్స్ ఉంటుందండి, వేరే లెవెల్ డ్యాన్స్ ఉంటుంది, క్లైమాక్స్లో సాంగ్ ఉంటుందండి. అబ్బాబ్బా ఎన్టీఆర్ గారు ఇచ్చి పడేసినారండి డ్యాన్స్ అయితే. నిజంగా చెప్తున్నా, హృతిక్ రోషన్కి ఆయన లెవెల్తో ఆయన తగ్గట్టు, ఎన్టీఆర్ లెవెల్కి ఎన్టీఆర్ తగ్గట్టు ఇస్తారండి. ఇద్దరికి కాంపిటీషన్ అనేది లేదు, ఇద్దరు ఇచ్చి పడేసినారు డ్యాన్స్ని అయితే. ట్విస్ట్లు బాగున్నాయి, క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్లో మనకు ఒక క్యారెక్టర్ వస్తుంది, అది నేను రివీల్ చేసే స్పాయిలర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మూవీ టైటిల్ అనేది అనౌన్స్ చేస్తారు. మూవీ అయిపోయినాక ఒక 1.5 minute 1 minute ఉంటుంది, వెళ్ళిపోకుండా అది ఒక్కడు కూడా చూసి బయటకు వెళ్ళండి అండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం ఖైరా అద్వానీది కొంచెం బిగినీ సీన్ ఉంటుంది కదండి, బిగినీ సీన్ అది అనేది ట్రిమ్ చేయలేదు, తెలుగులో కూడా పెట్టేసినారు. అదొక్కటి వదిలేసుకుంటే మిగతాదంటే ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా బాగుంది. ఎలివేషన్స్ అది ఇచ్చి పడేసినారండి. ఎన్టీఆర్ గారు ట్రైన్ సీన్ ఉంటుందండి, లిటరల్లీ ఆ సీన్ కోసం నేను సినిమా ఇంకోసారి చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. కొంచెం వెనకాల VFX అటు ఇటు అయినా కానీ వేరే లెవెల్ ఉందండి ఈ సీన్ అయితే. ఎన్టీఆర్ గారు కొంచెం బల్కే అనిపిస్తారు, మరి మొన్న ఆడియో లాంచ్లో ఉన్నంత బక్క అయితే నాకు అనిపించలేదు. మూవీలో అయితే కొంచెం బల్కే అన్న చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా అండి, ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ని ఇచ్చి పడేసినారండి. ఎన్టీఆర్ని వేరే లెవెల్ చూపిస్తున్నారు ఫస్ట్ హాఫ్లో. ఒక వేరే లెవెల్ హైప్ అనేది క్రియేట్ చేసినారు ఎన్టీఆర్కి. నిజంగా చెప్తాను, మాస్ ఆడియన్స్కి అట్లాగే ఎన్టీఆర్ అభిమానికి నిజంగా ఇట్లా కాలర్ ఎత్తుకుని చూపించుకోవచ్చు అండి మనం ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పి. ఆయన చెప్పినట్టే ఆయన కాలర్ ఎత్తిందంటే సినిమా బ్లాక్ బస్టర్ అండి. ఇక మనం కూడా ఇట్లా కాలర్ ఎత్తుకుని మరి చూపించాలండి మనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని. ఆ రకంగా చూపించండి ఎన్టీఆర్ మూవీలో. లిటరల్లీ అండి చాలా 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 బాగుందండి. ఇంకోసారి వెళ్ళాలి కూడా అనిపిస్తుంది, అంత బాగుంది. అట్లా సెకండ్ హాఫ్లో కొంచెం కబీర్ గారిని హైప్ ఇచ్చినారు, కానీ ఓకే ఎవరు ఏం తగ్గట్టు అలాగే హైప్ ఇచ్చినారండి. అదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక సాంగ్స్ పర్లేదు, బాగున్నాయి, సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఫైటింగ్ ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి, VFX కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి చాలా బాగుందండి. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ మూవీలో అనేది చాలా బాగా పండింది, వేరే లెవెల్ ఉంది. కానీ నాకు సజెషన్ ఏంటంటే వార్ 1 ఒకవేళ వార్ 2కే డైరెక్ట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం వార్ 1 చూడండి. కొన్ని సీన్స్ అనేవి మనకి వార్ 1 నుంచి కంబైండ్ అయ్యి వస్తాయి. కొంత మన తలగొక్కోవాల్సి వస్తుంది కొన్ని సీన్స్. అది ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా వచ్చిందని చెప్పి అదొక్కటి చూసుకోండి. అదొక్కటి చూసుకుని లేదంటే చిన్నగా పైన చూసి అన్న వెళ్ళండి, ఇంకా మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ స్పై యూనివర్స్ మూవీస్ అర్థం కావంటారు, కానీ ఈ మూవీ చూసుకుంటే అర్థమవుతుంది. మిగతా మూవీలు ఏం చూద్దాం పర్లేదు, కానీ కొంచెం వాటర్ రివిజన్ చేసుకుని వెళ్ళండి, చూసేయండి. ఇక స్పై యూనివర్స్ మూవీలు అంతగా అర్థం కాని వాళ్ళకి కూడా ఈ మూవీ అయితే చాలా బాగా అర్థమైందండి. చాలా మంచి కంటెంట్ ఉందండి. ఫస్ట్ హాఫ్లో ఒక కంటెంట్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో కంటెంట్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. స్టోరీలో కూడా చాలా, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసినారు, వేరే లెవెల్ రాసినారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కొంచెం ఖైరా అద్వానీది కొంచెం సీన్స్ ఇంకా ఉంటే బాగుండేదేమో అనిపించింది. కొన్ని సీన్స్లో లేకపోయినా పర్లేదేమో, ఏదో హీరోయిన్ పెట్టాలన్నట్టేమో కొన్ని దాంట్లో అనిపిస్తుంది. బేసిక్గా స్టోరీ సినిమా అయితే చాలా చాలా బాగుందండి. నా తరఫున అయితే నేను 4.25 ఇస్తానండి 5కి. ఇక కూలీ మూవీ కూడా, అంటే కూలీ ప్రీమియర్ టాక్ ఇచ్చాను.
మూవీ రివ్యూ అనేది రేపు ఈవినింగ్ ఈ టైంలో కూలీ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తానండి. ఇక ఈ మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపున కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెట్లో వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.